5 సంవత్సరాల నుంచి మెదక్లో డిప్యూటీ డైరెక్టర్ విజయ డైరీ కేంద్రం ఇక్కడ ఉండే మెదక్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి బహుశా సిద్దిపేట ప్రాంతం నుంచి కొంత భాగం కూడా ఇక్కడికి వస్తుంది, సంగారెడ్డి ప్రాంతం నుంచి కూడా కొంత భాగం ఇక్కడికి వస్తుంది. అంటే గత 45 ఏళ్ల నుంచి పాలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పాడి గేదెల రైతులు ఇక్కడ మిల్క్ పోసి బిల్స్ అన్ని ఇక్కడిని తీసుకుపోయి ఉపాధి పొందేటువంటి రైతాంగానికి ఈరోజు మరి గతంలోనేమో ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు జిల్లా కేంద్రాలు కొంత ఆఫీసులు సంగారెడ్డి సిద్దిపేట తరలిపోయినాయని ప్రచారం చేశారు. అది అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, అప్పుడు హైదరాబాద్ దగ్గర ఉందని కొంత సంగారెడ్డి తరలిపోవచ్చు. కానీ ఇప్పుడు జిల్లా వేరైపోయినాక కూడా 45 సంవత్సరాల నుంచి విజయ డైరీ మెదక్లో ఉంది. అది అనేక మంది రైతులకు ఉపయోగపడేది. ఈరోజు సంగారెడ్డి తరలించకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. తక్షణమే దాని మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. లేటెస్ట్ గా జ్యోతిరావు పూలే విద్యార్థి బాయ్స్ హై స్కూల్ ఏదైతే గన్పూర్లు ఉందో మెదక్ పేరు మీద, గణపురంలో 2 ఉన్నాయి. ఒకటి గణపురం మండలికి సంబంధించింది ఉంది, ఒకటి మెదక్ పట్టణానికి సంబంధించింది ఉంది. జ్యోతిరావు పూలే హై స్కూల్ ను అది కూడా చేగుంటకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని మీద కూడా మేము ఈరోజు ఖండిస్తున్నాం. తక్షణమే రెండింటిని కూడా వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు ఏదైతే గ్లోబల్ ప్రచారం చేశారో మెదక్ నుండి అనేక ఆఫీసులు సిద్దిపేట తరలిపోయినాయి, సంగారెడ్డి తరలిపోయినాయని ఏదైతే గ్లోబల్ ప్రచారం చేశారో మరి మేము వాళ్ళని అడుగుతున్నాం, ఈ 2 సంవత్సరాలు దాదాపు 19 నెలల్లో ఏ ఒక్క ఆఫీసునైనా మెదక్కు తీసుకురాగలిగిందా? జింకలు తీసుకుపోయినామన్నారు, ఒక జింకనైనా తీసుకురాలి. మళ్ళీ అది కాకుండా ఇంకా ఆఫీసులు పోతున్నాయి. తక్షణమే ఈ ఆఫీసులన్నింటినీ వెనక్కి తీసుకురాకపోతే భారీ ఎత్తున పార్టీ నుంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తుంది.